ఏపీ కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. 13 ఏళ్లలోపు వారు వాడకుండా ఏపీలో నిషేధం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడి. అతి వాడకంతో అభ్యాసన సామర్థ్యం దెబ్బతింటుందని ఆందోళన. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన కర్ణాటక సర్కార్. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సిద్ధరామయ్య మంచి పని చేసిండ్రు. లేదంటే ఆ పోరగాళ్లకు ఫోన్లు ఇస్తే ఆ దిక్కుమల్ల మొత్తం ఇక బూతులే వస్తున్నాయి. మొత్తం బూత్ కంటెంట్ ఎక్కువైపోయింది. మరి సోషల్ మీడియా ఓనర్లు ఏం బిక్కుతున్నారో అర్థం కావట్లేదు. ఫేస్బుక్ వాడు కావచ్చు, ట్విట్టర్ వాడు కావచ్చు, ఆ ఇన్స్టాలో మొత్తం బూతులే. 90% బూతులే పడాయి ఇన్స్టాలో. మరి అటువంటి అప్లోడ్ కాకుండా రిస్ట్రిక్షన్ ఉండాలి కదా. ఇక మన సార్ ఎప్పుడో వస్తారో మరి 16 సంవత్సరాల లోపు మన తెలంగాణ సీఎంకు సోయ వస్తుందో లేదో. కర్ణాటక సీఎం బిల్లే పాస్ చేసిండు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అదే కోవలో ఉన్నాడు. మనకి ఇవన్నీ ఏముండవు. 16 ఎకరాలు ఎక్కడున్నాయి, 1600 ఎకరాలు ఎక్కడున్నాయి, 16,000 ఎకరాలు ఎక్కడున్నాయి, మనం ఎక్కడ కబ్జాలు పెట్టుకోవాలి, ఎక్కడ మనం పైకి రావాలని ఇవే ఉన్నాయి. ఎడ్యుకేషన్ పాలసీ లేవు, మన్ను లేవు, మశానం లేదు. అడగోలుగా వానిపైన అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు. అటువంటి పట్టించుకోవడం లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఆగమాగం అవుతున్నాయి. రోడ్లు లేక, కరెక్ట్గా రోడ్లు లేక, వాటర్ రాక, పెద్ద వెంచర్లు అయితే కనీసం రోడ్లు లేని పరిస్థితి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ 3 ఆయన కిందనే పెట్టుకున్నాడు. రూపాయి పనిచేస్తలేడు. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 16 ఏళ్లలోపు వారికి సిద్ధరామయ్య సర్కార్ సోషల్ మీడియాను బ్యాన్ చేయగా రాష్ట్రంలో 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ శాసనమండలిలో చంద్రబాబు మాట్లాడారు. ఈయన మాట్లాడారు కానీ అసలైన ముచ్చట ఏంటంటే కర్ణాటక అయితే రాయాలి. 2 ఉందా? కర్ణాటక ఎంత మంచి పని చేసిందంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాలకు బ్యాన్ అయింది అని మనం మాట్లాడుకుంటాం. ఆస్ట్రేలియా కాదు, మన ఇండియాలోనే బ్యాన్ అవుతూ ఉంది. ఇదే ఇక 13 ఆంధ్రప్రదేశ్లో 13 సంవత్సరాల లోపు, కర్ణాటకలోనేమో 16 సంవత్సరాల లోపు. కానీ 16 సంవత్సరాలు పెట్టాలి. 13 ఏళ్లలోపు వారికి సంబంధించి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చింది. ఆ వయసులోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతాం. 16 ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదు. దానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఏ వయసు వరకు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలనే అంశంపై చర్చించిన తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా బ్యాన్ అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఇప్పటికే పార్లమెంట్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. చిన్న పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టడానికి జాతీయ స్థాయిలో చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు. కర్ణాటక సర్కార్ మాత్రం సంచలన నిర్ణయం చేసుకుంటుంది. సిద్ధరామయ్యకు సెల్యూట్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి. అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలని కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేశారు. మొబైల్ సోషల్ మీడియా వాడకంతో పిల్లలపై పడుతున్న చెడు ప్రభావాలను ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న మొబైల్ వినియోగం పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యమని సిద్ధరామయ్య తెలిపారు. ఫోన్ వాడకం పెరుగుతున్నందున కలిగే హానికర ప్రభావాలను నివారించడానికి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే సర్కారు తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే మన దేశంలో పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక రికార్డుకి ఎక్కనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో అమల్లోకి. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మానసిక ఆరోగ్యం, నిద్ర, భద్రతపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించాలని
పలు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియాలో అయితే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై ఇప్పటికే ఇప్పటికే అమల్లోకి వచ్చింది. బ్రిటన్లో సోషల్ మీడియాతో పాటు గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో ఎలాంటి నిబంధనలు పెట్టాలనే దానిపైన తల్లిదండ్రులు పిల్లల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. యూరోప్లోని కొన్ని దేశాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. నిషేధం వెనుక ప్రధాన కారణాలు, అసలు ఎందుకు నిషేధం పెట్టాలి అనేది చూద్దాం. అసలు సోషల్ మీడియాని ఎందుకు నిషేధం పెట్టాలి? మా ఏజ్ అప్పుడు సోషల్ మీడియా లేదా, అసలు ఫోన్లే లేవు. చిన్న చదువుకునేటప్పుడు ఆ డబ్బా ఫోన్లు వచ్చినాయి. 2200 అనేది ఉంటుంది, 2211 చిన్న డబ్బా ఫోన్. నిషేధం వెనుక ప్రధాన కారణాలు ఇవే. చిన్న వయసులో సోషల్ మీడియాలకు అలవాటు పడడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్ర లేమి, డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్లలో గంటల తరబడి గడపడం వల్ల విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. వడపోత లేని సోషల్ మీడియాలో పిల్లల హానికరమైన హింసాత్మకమైన కంటెంట్కు గురయ్యే ప్రమాదం ఉంది. తెలియని వ్యక్తులతో పరిచయాలు, సైబర్ బుల్లింగ్ లాంటి పిల్లల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. పిల్లల మొబైల్ వ్యసనాన్ని అరికట్టడం ద్వారా వారిని తిరిగి ఆటపాటలు, పుస్తక పఠనం వైపు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. త్వరలోనే దీనిపై విద్యావేత్తలు, మానసిక నిపుణులతో చర్చించి అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయంట. మంచి పని చేస్తున్నారబ్బా. జరా మన రేవంత్ అన్న ఈ మంచి పని అని ఒకటన్నా చేయి. జరా చిన్న పోరగాన్లే ఆ దిక్కుమల్ల ఇన్స్టా చేయబట్టి అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. నేనే స్వయంగా చూసిన. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే 10వ తరగతి అమ్మాయి ఇంట్లో స్కూల్ కానీ చెప్తుంది, గవర్నమెంట్ స్కూల్, ఇంట్లో స్కూల్ కానీ చెప్తుంది. స్కూల్ టైంకి బయటకు వస్తుంది, ఓ పోరంతో పోతుంది. ఏటు పోతున్నావు అంటే పార్క్లోకి పోతుందంట, ఓయో రూమ్కి పోతుందంట. 10వ తరగతి పిల్ల. మళ్ళా స్కూల్ 4:30కు 5 గంటలకు 4:30కు అయిపోతుంది కదా, ఆ టైంకు మళ్ళీ స్కూల్ నుంచి మెల్లగా ఇంటికి వస్తుంది. తల్లిదండ్రులు దొరకబట్టిండు. ఒకసారి చెప్పిండు, 2 సార్లు చెప్పిండు. మళ్ళీ పోలీస్ స్టేషన్ కట్టుకొని వచ్చింది ఆ పిల్లలు. ఏం కౌన్సిలింగ్ ఇస్తామా? 9వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి పిల్లలు కూడా ఒక ప్యాషన్ కొద్దీ, మీరు చెప్తే నంబర్, ఇంకా మీరు మంచి ప్రైవేట్ స్కూళ్ళలో చూడండి, 8, 9, 10వ తరగతి ఆడపిల్లలు, మగవాళ్ళు సిగరెట్లకు, బీర్లకు అలవాటవుతున్నారు. సిగరెట్లకు, బీర్లకు అలవాటై ఈ డబ్బున్న పిల్లలు ఇక బిందాస్గా ఎంజాయ్కి అలవాటై మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఫోనే. ఆ పిల్లలే కదా రేపు మన భారతదేశానికి మంచి పొజిషన్లో ఉండేది. మరి ఇటువంటి 8th, 9th, 10th, ఇంటర్మీడియట్, బీటెక్ పిల్లలు, డిగ్రీ పిల్లలే చెడిపోతే మన రాష్ట్రంతో పాటు దేశం కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో అటువంటి కోణంలో ఆలోచించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి అయితే సెల్యూట్ చేస్తూ ఉన్నామా. ఇండియాలో మొట్టమొదటిగా ఒక స్టెప్ తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మరి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి తీసుకొని ఆ స్టెప్ తీసుకుంటే బెస్ట్. అశ్లీలత అనేది ఎక్కువైపోయింది సోషల్ మీడియాలలో. దానికి అరికట్టి తల్లిదండ్రులకు జర మంచిగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఫోన్లు గంటలు చూడంగా కళ్ళు కూడా పోతూ ఉన్న పరిస్థితి. చిన్న పిల్లలకు సోడా బుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయి. స్కూల్ కాగానే జర గేమ్స్ వైపు మళ్ళించండి. స్కూల్ కాగానే ట్యూషన్స్కి వెళ్తున్నారు పిల్లలు, వస్తున్నారు, ఇదే అవుతుంది. గేమ్స్ వైపు మళ్ళించండి, ఫోన్లకు దూరం ఉంచండి అని ఒక మంచి ప్రయత్నం అయితే సఫలీకృతం అవుతూ ఉంది కర్ణాటకలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇంకా పర్ఫెక్ట్ బిల్ వేయట్లే కానీ ఈయన రాసుకొచ్చింది అట్లా.